शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छमे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:42 సూర్యాస్తమయం 6:19 తిథి పూర్ణిమ రాత్రి 1:27 వరకు. నక్షత్రం చిత్త సాయంకాలం 5:06 వరకు. వర్జం రాత్రి 10:13 నుంచి 11:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుంచి 10:45 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:57 నుంచి 3:48 వరకు. అమృతకాలం ఉదయం 11:10 నుంచి 12:39 వరకు. గురువారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషాలు: రౌచ్య మన్వాది, అలాగే దమనంతో ఇంద్రాది సర్వదేవతా పూజ, మహాచైత్రి అనేటువంటి అలభ్యయోగం కూడా ఉంది, పుణ్యకాలం కాబట్టి ఈ రోజున మనం దానం చేసిన పూజ చేసిన అవన్నీ కూడా అనంతమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. సర్వదేవతలకు ఈ దమనంతో పూజ చేయడం ద్వారా మన యొక్క తాపాలన్నీ కూడా తొలగిపోతాయి. రౌచ్య మన్వాది కాబట్టి మన్వాది ప్రయుక్తంగా పితృదేవతల్ని ఆరాధించడం పూజించడం అయినటువంటి చర్యల ద్వారా మనం సత్సంతానాన్ని, ఉత్తమ సంతానాన్ని, మంచి పౌరులను సమాజానికి అందించే ఘనతను పొందుతాం. కాబట్టి మనం ఆ దానాధికాన్ని చేయటం మంచిది. నేటి ఆణిముత్యాలు. మూర్ఖునితో స్నేహం కత్తిని కౌగిలించుకోవడమే. వైరాగ్యం అంటే ఒంటరిగా జీవించడం కాదు, వాంఛలను జయించడం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. దైవం మానవ రూపేణ ఆవిర్భవించినటువంటి షిర్డీ సాయిబాబా వారు మొట్టమొదటిసారిగా షిర్డీ దివ్యక్షేత్రంలో వేప చెట్టు కింద కూర్చొని తపస్సు ఆచరించాడు. ఆయన పుట్టుక పూర్వోత్తరాలు ఆ గ్రామ ప్రజలకు అసలు తెలియవు. కానీ ఆ చెట్టు వద్ద ఆయన కూర్చొని ధ్యానం చేయటం చేత ఆయన యొక్క లక్షణాలు, ఆ అమృతతుల్యమైనటువంటి ప్రభావాలు ఆ చెట్టుకు కూడా సంక్రమించాయి. అక్కడ వేప ఆకును గనక ప్రసాదంగా స్వీకరిస్తే వేప గుణం చేదు అయితే ఇక్కడ వేప ఆకు తీపిదనం కలిగి ఉంటుంది అని ఇప్పటికీ కూడా ఇది శాస్త్రబద్ధంగానే ఉన్నది. ఇంత గొప్ప విశ్లేషణ ఎందుచేత చెప్పాల్సి వచ్చిందంటే, దైవత్వం కలిగినటువంటి మానవులు ఆవిర్భవించిన ఈ పుణ్యభూమిలో తపస్సు చేసుకునేటప్పుడు చెడు గుణాలన్నీ కూడా పోయి దేదీప్యవంతమైనటువంటి కాంతిపుంజాలు కలిగిన మంచి గుణాలు వస్తాయి. సత్సాంగత్యంలో అంత ప్రభావం ఉన్నది అని చెప్పడం. ఇక్కడ బాబావారి యొక్క సత్సాంగత్య మహిమ అనిర్వచనీయము, అద్భుతవంతమైనదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టే ఆయనకున్నటువంటి
దివ్యవంతమైనటువంటి కరుణారస దృష్టితో కుష్ఠి వ్యాధిగ్రస్తుణ్ణి కూడాను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. తాను ఆ కుష్ఠి వ్యాధిగ్రస్తుణ్ణి అలా స్పృశించగానే గుడ్డివాడిని సైతం కూడాను కనులు వచ్చేట్టుగా చేశాడు. ఇవన్నీ మహిమలా అంటే ఆ స్వామివారి యొక్క దివ్య కరుణారస దృష్టి కర్మ విధ్వంసనకు సాక్షీభూతంగా నిలిచింది. మానవ జీవితంలో కర్మమును పుట్టు జీవుడు కర్మమునగలుగు సుఖదుఖములు అని కదా. కర్మ విధ్వంసనం కావటానికి ఆ బాబావారి అనుగ్రహం అందరికీ కూడా ఎంతో అవసరమని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుకే స్వామివారు తాను కర్మ విధ్వంసన కోసం ఆవిర్భవించాను అని చెప్పాడు. మానవుల యొక్క కర్మలన్నింటినీ కూడా పటాపంచలు చేసి చక్కటి యోగవంతమైనటువంటి భక్తి భావన స్ఫూర్తిని పరమత సహనాన్ని పెంపొందించేటువంటి అద్వితీయమైనటువంటి గుణ సంపత్తి ఆ సిద్ధివాసంలో దాగిన పరమార్థ లక్షణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే సాయి చరణాలకు సమర్పణ సర్వే సర్వత్రా కూడాను జీవనానికి ముక్తిదాయకము అని గ్రహిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కొనిపోయి నన్ను కైలాసమందో వైకుంఠంబునందో గణములలో పరిషదులలో చెర్పగా కోరలేదే. నను నేన పాపముల్ తొలచ మనసిగ్గి కొన సాయపడగా నెనరు చూపుడంటి భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, కొనిపోయి నన్ను కైలాసమందో వైకుంఠంబునందో గణములలో పరిషదులలో చెర్పగా కోరలేదే. నేను ఈ శరీరంతో నన్ను కైలాసానికి చేర్చి లేదా వైకుంఠానికి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ విష్ణు భక్తులలో ఆ విష్ణుదూతలలో ఒకనిగా నన్ను చెయ్యమని నేనేం మిమ్మల్ని ప్రార్థించలేదయ్యా. అటువంటి ఒత్తిడేమి తీసుకురాలేదు. అలాగే కైలాసంలో పారిషదులలో అంటే చండీశ్వరుడు మొదలైనటువంటి గణములు వాళ్ళు పారిషదులు ఆ కైలాసంలో, వారిలో నన్ను కూడా ఒకణ్ణి చెయ్యి స్వామి అని నేను నిన్నేమీ బలవంత పెట్టలేదు కదయ్యా. కొనిపోయి నన్ను కైలాసమందో వైకుంఠంబునందో గణములలో పరిషదులలో చెర్పగా కోరలేదే. నేను నిన్ను కోరిందేమిటి? నను నేనా పాపముల్ తొలచ మనసిగ్గి కొన సాయపడగా నెనరు చూపుమంటి. నన్ను నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకునేలాగా మనసిగ్గి కొన సాయపడగా నెనరు చూపుమంటి. నా మనస్సును నేను స్వాధీనం చేసుకుని నేను చేసిన తప్పులన్నిటినీ కూడా నేనే సరిదిద్దుకునేలా నాకు సాయం చెయ్యి. ప్రేమతో నన్ను కరుణించు, నా పైన ప్రేమ చూపించు స్వామి. చాలు, నేను చేసినటువంటి తప్పులన్నిటినీ నేనే దిద్దుకుంటాను. అందుకుగాను నా మనస్సు నా స్వాధీనంలో ఉండేలాగా నువ్వు సహాయం చేయని నిన్ను అడిగాను తప్ప నన్ను తీసుకుని వెళ్ళి కైలాసంలో చండీశ్వరుడు నందీశ్వరుడు మొదలైనటువంటి గణములలో నన్ను కూడా ఒకటిగా చెయ్యమని నిన్నేం బలవంత పెట్టలేదు కదయ్యా. అంతంత పెద్ద స్థానాలు నాకు కైలాసంలో కావాలి అని నేను పట్టుబట్టలేదు. అలాగే వైకుంఠంలో మహాత్ములు మహనీయులు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో
ఆ భక్తగణాలలో నన్ను కూడా ఒక ప్రధానుడిగా నువ్వు నన్ను స్వీకరించు, అక్కడికి చేర్చి నాకు ఆ స్థానాన్ని ప్రసాదించు అని నువ్వు ఏది ఇవ్వాలో అది నేను కోరలేదు. నాకు ఏది కావాలో ఆ చిన్న విషయాన్నే నేను నిన్ను కోరుతున్నాను. నా మనస్సుని నేను నిగ్రహించుకుని నేను చేసిన తప్పులను సరిదిద్దుకుని అప్పుడు నిన్ను చేరుకునేలాగా నేను చేసే సాధనకు నువ్వు సహాయపడు స్వామి, నన్ను కరుణించు, నాపై నీ ప్రేమని వర్షించు అంటూ ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆర్తితో భక్తితో సర్వసమర్పణ చేసి మనం ఎలా ఆయనను ఆరాధించాలో తన ఆరాధనతో మనకు తెలియజేస్తూ మన తెలుగువారికి మధ్యాక్కర ఛందస్సులో అద్భుతమైన శతకాన్ని అందించిన మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. జయశంకర పార్వతీపతే మృడశంభో శశిఖండమండన మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పార్వతీదేవి వృద్ధ బ్రహ్మచారి రూపంలో వచ్చిన శివునితోనే శివతత్వం చెప్తూ ఉన్నది. యథా తథా భవేద్రుద్రౌ యథా వా బహురూపవాన్ మమాభీష్టతమో నిత్యం నిర్వికారి సతాం ప్రియ. ఇది అద్భుతమైన మాట చెప్తున్నది. భక్తుడైన వాడికి ఉండవలసినటువంటి దృఢమైన దీక్ష ఏమిటో అమ్మవారి సాధన ద్వారా చూడాలని మనం మొదటి నుంచి గమనించుకుంటున్నాం. ఉమారూపంతో అమ్మవారు సాధనకు బయలుదేరిన దగ్గర నుంచి క్రమంగా ఆ సాధనలో ఒక్కొక్క దశ ఒక్కొక్క రూపంగా కనబడుతున్నది. ఇక్కడికి తపస్సు యొక్క పండిన దశ. తపస్సు యొక్క పండిన దశ ఏమిటి అంటే తత్వజ్ఞానమే. శివతత్వజ్ఞానం సంపూర్ణంగా అమ్మ పొంది ఉన్నది. అది గ్రంథాల ద్వారానో ఒకరి ద్వారా వినో తెలుసుకున్న జ్ఞానం కాదు, అనుభవంతో తెలుసుకున్న జ్ఞానం. శివతత్వం అంటే ఏమిటో దృఢంగా తల్లికి తెలుసు గనక ఎవరి ఎన్ని మాటలన్నా చలించడం లేదు. ఇది సాధకుడికి చాలా ప్రధానమైనటువంటి స్థితి. అలాంటి నిశ్చలమైన మనస్థితి ఉందా ఇంకా తపస్సు పండినట్లే. అందుకే లీల అంతా కూడాను అమ్మవారు ఒక సాధకుడికి ఏ ఏ లక్షణములు ఉండాలో చెప్తూ ఉన్నది. లేకపోతే ఆ తల్లికి తపస్సు ఎందుకు, ఆమెను శివుడు అనుగ్రహించడం ఏమిటి? ఇరువురు ఏకరూపమే అయినప్పటికీ కూడా సాధన అంటే ఎలా ఉండాలో, భక్తి అంటే ఎలా ఉండాలో చెప్పడం కోసం తల్లి చూపిస్తున్న అద్భుతమైన లీల ఇది. యథా తథా భవేద్ రుద్రో. రుద్రుడు ఎలా ఉంటే అలా ఉండని, ఆయన ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని మనం ఎవరు నిర్ణయించడానికి? ఎందుకంటే భగవంతుడు ఇలా ఉంటే బాగుంటుంది అనేది మన బుద్ధితో అనుకుంటాం. కానీ మన బుద్ధి ఈ బాగుని బాగోకపోవడాన్ని ఎలా నిర్ణయించగలదు? ఎందుకంటే మానవ బుద్ధికి అనేక పరిమితులు ఉంటాయి, అనేక దోషాలు ఉంటాయి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఇవాళ అజ్ఞానం చేత అది బాగులేదు అనిపిస్తుంది, కొంత పండిన తర్వాత బాగుంది అనిపిస్తూ ఉంటుంది. కనుక అనేక దోషాలు కలిగిన మానవ బుద్ధి భగవత్తత్వాన్ని ఏమి నిర్ణయించగలదు? భగవంతుడు ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఎందుకున్నాడు అని ప్రశ్నించగలిగే శక్తి మామూలు బుద్ధులకు ఉండదు. అందుకే భగవత్తత్వం తెలుసుకోవడానికి తర్కాలు వితర్కాలు పనికిరావు. భగవంతుడిని తెలుసుకోవడానికి తపస్సు ఒక్కటే మార్గము, నిర్మలమైన అంతఃకరణ ఒక్కటే మార్గము. అర్పణం చేసుకున్నటువంటి చిత్తశుద్ధితో కూడిన మనస్సు మాత్రమే భగవత్తత్వాన్ని తెలుసుకోగలదు. అందుకే తల్లి ఎంత స్పష్టంగా చెప్తున్నదంటే రుద్రుడు ఎలా ఉంటే అలా ఉండని, ఆయన బహురూపవాన్ అనేక రూపములు ధరించి ఉండుగాక. మమ అభీష్టతమః నిత్యం. ఆయన నాకు అభీష్టతముడు. తముడు అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఇది అంటే గుడ్ బెటర్ బెస్ట్ అని చెప్పినట్లుగా అభీష్టతమః నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయన్ని మించినటువంటి ఇష్టమైన వస్తువు నాకు మరొకటి లేదు. నిత్యం నిర్వికారి సతాం ప్రియ. నాకు ఇష్టమైన పరమేశ్వరుడు సామాన్యుడు కాడు, ఆయన నిత్యము నిర్వికారుడు, ఏ వికారము లేనటువంటి వాడు. సతాం ప్రియ, సత్పురుషులకు ప్రీతిపాత్రుడు. పరమేశ్వరుని ఎవరు ప్రీతిగా చూస్తారంటే సత్పురుషులైన వారు మాత్రమే ఆయన్ని ప్రియంగా ఎంచుకుంటారు, లేదా ఆయన ఎడల ప్రీతి కలవారు మాత్రమే సత్పురుషులు. నువ్వు అనేక దేవతల గురించి చెప్పావు, ఈ దేవతలందరూ చాలా గొప్పవారు, శివుడి కంటే గొప్పవారు అన్నావు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, ప్రతి దేవత కూడా కాలబద్ధుడే, అంటే కాలానికి లొంగవలసిందే.
మానవుల కంటే దేవతలు ఎక్కువ కాలం ఉండవచ్చు, ఆ దేవతల కంటే బ్రహ్మదేవుడు మరికొంచెం ఎక్కువ కాలం ఉండవచ్చు. కానీ ప్రతివారు కూడా కాలానికి బద్ధులయ్యే ఉండేటువంటి వారు. కాలబద్ధులైన వాళ్ళందరూ జీవులే. ఈ ప్రకృతి బద్ధులు, కాలబద్ధులు అయిన జీవులే సర్వదేవతలు. ఇందులో గొప్ప తక్కువ అనే చెప్పవచ్చేమో కానీ అందరూ కూడా జీవకోటికి చెందినవారే. ఒక కాలానికి అతీతమైన వాడు ఒక్క పరమేశ్వరుడు మాత్రమే. కాలపాశబద్ధులైన వారు జీవులు. ఈ కాల పాశాన్ని, పాశబద్ధులైన జీవులనబడే పశువుల్ని నియంత్రించే పశుపతి పరమాత్మ. ఎవడు కాలాతీతుడో అతడే పరమాత్మ. కుతోన్యే నిర్జరాజ్యాశ్చ కాలాధీనా సదైవతం. కనుక కాలాధీనులైన దేవతలతో పరమేశ్వరుని పోల్చుతావా? ఆ దేవతలకు కూడా గొప్పతనం ఎవరి వల్ల లభించిందంటే శివుని యొక్క విభూతులే వారి గొప్పతనాన్ని ఇచ్చాయి. అదే విభూతిని ధరించడం అంటే. శివుని వల్ల లభించిన విభూతుల్ని ధరించి, విభూతి అనగా గొప్పతనము, ఐశ్వర్యము, అది ధరించి దేవతలకి దేవత్వం లభిస్తున్నది. ఇది బుద్ధ్యా సమాలోక్య. ఇప్పుడు ఇది సద్బుద్ధితో విచారించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. లేదా ఒక్క మాట చెప్తున్నాను, నేను విచారించి తెలుసుకునే పరమేశ్వరుని ఎంచుకుని తపస్సు చేస్తున్నాను. అంతేగాని అమాయకురాలని, మూర్ఖురాలని ఈ పని చేయలేదు. తెలివితోనే ఈ పని చేస్తున్నాను. తెలివైన వాడు మాత్రమే శివుని ఆశ్రయిస్తాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. సయేవ పరమేశానః సర్వేశః భక్తవత్సలః. అతడు పరమేశానః, ఈశ్వరులకు కూడా ఈశ్వరుడు గనక పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, భక్తవత్సలుడు. ఆయన్ని ఎలాగైనా సరే పొందాలి అనే తపనతో నేను సాధన చేస్తున్నాను. ఆయన భక్తవత్సలుడు, దీనానుగ్రహకారకం, దీనుల పట్ల అనుగ్రహం కలిగిన వాడు గనక నేను దైన్యభావాన్ని ఆశ్రయించి ఆయనకే తపస్సు చేస్తున్నాను. దైన్యభావాన్ని ఆశ్రయించి అంటే అహంకారాన్ని పరిత్యజించి, నేను ఇంత తపస్సు చేశాను గనక పరమేశ్వరుడు నాకు దొరుకుతాడు అనే భావం కూడా నాకు లేదు. పరమేశ్వరుడు దొరికే వరకు నేను తపస్సు చేస్తూనే ఉంటాను అని అర్పణ బుద్ధితో ఉన్నదానని నేను. నన్ను తప్పకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అన్నదట. ఇక్కడ మనం అమ్మ యొక్క మనస్థితిని గమనించాలి. ఒకవైపు తండ్రి తల్లి వచ్చి నచ్చజెప్పారు, ఆడ తర్వాత సప్తర్షులు వచ్చి నిందావాక్యాలు పలికారు, అయినా చలించలేదు అమ్మ. ఆడ తర్వాత అగ్నిలో దూకడానికి సిద్ధపడుతున్నప్పుడు కూడా తన తపస్సు చాలలేదనుకున్నదే కానీ శివుడు అనుగ్రహించలేదేమిటి అని అనుకోలేదు. అదేవిధంగా తిరిగి బయటపడ్డాక కూడా ఇసుమంత కూడా భగవంతుడిని అనుగ్రహించడం లేదేమిటని ప్రశ్న వేయలేదు. ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని వ్యక్తం చేసింది. ఇలా చెప్పి ఒక్కసారి తన సంభాషణను ఆపివేసిందిటమ్మ. విరరామ శివం దధ్యౌ నిర్వికారేణ చేతసా. ఒక్కసారి తన మాటలు నాపి శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నదిట. అప్పుడు అతడు మరేదో చెప్పబోయాడు. పునర్వచనమాఖ్యాతం యావదేవ ప్రచక్రమే. ఆ వృద్ధ బ్రహ్మచారి మరేదో చెప్పబోతూ ఉండగా ఇంక అమ్మవారు ఒక్కసారి లేచి నిలబడి అక్కడ ఉన్నటువంటి చెలికత్తెలతో చెప్తున్నదట, ఈ దుర్మార్గుడు మళ్ళీ ఏదో చెప్పబోతున్నాడు. ఆ శివనింద అయితే నేను ఇంక మరి వినను, నేను ఇంక వెళ్ళిపోతాను అని వాళ్ళతో చెప్తూ ఇతన్ని మీరే వారించి ఇక్కడి నుంచి పంపించి వేయండి అని చెప్తున్నది. ఎందువల్ల ఆ మాట అంటున్నది అంటే ఇక్కడ అద్భుతమైన ఒక వాక్యాన్ని అందిస్తున్నారు వ్యాస భగవానుడు. శివసక్త మనోవృత్తి శివనిందా పరాన్ముఖి. ఆమె మనస్సు శివసక్తమయ్యున్నదట. ఆసక్తము సక్తము రెండు ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. శివుని యందు మాత్రమే లగ్నమైన మనస్సుతో ఉన్నది. శివనింద పట్ల పరాన్ముఖురాలై ఉన్నది, విముఖురాలై ఉన్నది. ఆ కారణం చేతనే వారణీయ ప్రయత్నేన సక్షయం హి ద్విజాధమ. ఏ విధంగానైనా మీరు వారించండి. మళ్ళీ ఇతడు శివనింద చేయబోతున్నట్లుగా నాకు అనిపిస్తున్నది. అదిగో నోరు విప్పుతున్నాడు. ఒక్క మాట, శివనింద వినడం మహాపాపం. పైగా శివనింద చేసేవాడిని ఏ విధంగానైనా శిక్షించవచ్చు. అయినప్పటికీ ఇతడు చూడ్డానికి వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడు గనక ఇతడు నేను శిక్షించరాదు. ఒకవేళ శివనిందాపరుని శిక్షించలేకపోతే తర్వాత ఏం చేయాలి అంటే ఆ శివనింద వినకుండా ఆ చోటు నుంచి వెళ్ళిపోవాలి. కనుకనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇతన్ని మీరు వారించండి అని చెప్తూ పైగా యథా సంభాషణ నస్యాత్ అనేన అవిదుషా పునః. మళ్ళీ ఏం మాట్లాడతాడో అందుకు నేను ఏ మాట వినకుండా వెళ్ళిపోతానని చెప్పి అమ్మవారు వెనుతిరిగి కుటీరంలోకి వెళ్ళబోతూ ఒక అడుగు లోపలికి వేశారు. ఇంకొక అడుగు వెయ్యబోతూ ఉంటే ఆ వృద్ధ బ్రహ్మచారి అమ్మవారి యొక్క చెయ్యిని పట్టుకున్నట్టు ఒక్కసారి. ఇతడేమిటి నా చెయ్యి పట్టుకుంటున్నాడని వెనక్కి తిరిగింది అమ్మవారు ఒక్కసారి. ఇంకా అప్పుడు ఆ చెయ్యి పట్టుకున్న వృద్ధ బ్రహ్మచారి అక్కడ లేడు. ఆ స్థలంలో పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు అమ్మవారి చేతిని పట్టుకుని. జటాజూటధారియై చంద్రశేఖరుడై త్రినేత్రధాయై ధవళమంగళ విగ్రహుడై సర్పభూషితుడై చర్మాంబరధారయ్యై మంగళకరమైన మందహాసం చేస్తూ దివ్యమంగళ విగ్రహంతో పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఒక చేతితో శూలం పట్టుకుని ఒక చేతితో అమ్మవారి చెయ్యి పట్టుకుని మందహాసం చేస్తున్నాడు పరమేశ్వరుడు.
ఇంతవరకు వృద్ధ రూపం ధరించి నా చేత చీవాట్లు తిన్నవాడు సాక్షాత్ శివుడే అని తెలుసుకున్న అమ్మవారికి ఒక్కసారి ఆనందము, ఆశ్చర్యము, సంభ్రమము, లజ్జ అన్నీ కలిగేట. ఇప్పుడు అడుగు లోపలికి వేసింది, లోపలికి వెళ్ళిపోవాలనిపించిందని సిగ్గుచేత. కానీ శివసాక్షాత్కారం కలిగాక లోపలికి వెళ్లకుండా అక్కడే ఉండాలనిపించింది, స్వామినే చూడాలనిపించింది. ఒకవైపు సిగ్గు, ఒకవైపు భక్తి, ఈ రెండు సంభ్రమంగా ఉంటే ఒక కాలు లోపల, ఒక కాలు బయట అలాగే నిలబడిపోయిందట అమ్మవారు. ఇక్కడి వైభవాన్ని, ఈ కమనీయ రమణీయ దృశ్యాన్ని వర్ణిస్తూ కాళిదాస మహాకవి అంటున్నాడు, తం వీక్ష వేపతుమతీ సరసంగయష్టి నిక్షేపణాయ పదముద్ధృతముద్వహంతి మార్గాచల వ్యతికరాకులితేవ సింధు శైలాధిరాజతనయా నయయౌ నతస్థౌ నయయౌ నతస్థౌ. లోపలికి వెళ్ళను లేదు, అక్కడ ఉండలేకపోతూ ఉన్నది, ఆ విధంగా నిలబడి ఉన్నది అమ్మవారు. ఈ నిలబడడం ఎలా ఉన్నదంటే ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ప్రవాహానికి ఎదురుగా ఒక రాయి అడ్డుపడితే ఎలా ఉంటుందో అదేవిధంగా అమ్మవారక్క నిలబడిపోయారు. ఒళ్ళంతా కూడా ఒక సిగ్గుతోనూ ప్రేమతోనూ చెమట్లు పట్టి తడిసిపోయిందిట. ఆ విధంగా నిలబడిపోయింది. ఆ పాదం అలాగే పెట్టి సిగ్గుతో తలవంచుకు నిలబడిపోయింది తల్లి. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, కుత్రయాస్యచ మాం హిత్వా నత్వం త్యాజ్యామయా పునః. నన్ను విడిచి ఎక్కడికి వెళతావు? ఇంక నేను నిన్ను విడిచిపెట్టను. ప్రసన్నోస్మి వరం బ్రూహి నాదేయం విద్యతే తవ. నీపై చాలా ప్రసన్నున్నయ్యాను, నీకేం వరం కావాలో కోరుకో. నీకు ఇవ్వకూడనిది లేదు, ఏదైనా ఇస్తాను, వరం కోరుకో. అద్య ప్రభృతి తే దాసః. ఈ రోజు నుంచి నేను నీ దాసుణ్ణి అన్నాడు పరమేశ్వరుడు. అమ్మ తపస్సు యొక్క మహిమ అది. పరమేశ్వరుడే స్వయంగా ఆ తల్లికి నేను ఈ రోజు నుంచి నీ దాసుణ్ణి. దాసుణ్ణి కొనుక్కుంటారు. నువ్వు నన్ను కొనేసావు. దేనితో కొన్నావు అంటే తపోభిక్రీత ఏవతే. నీ తపస్సులతో నన్ను కొనుక్కున్నావు, ఇక నుంచి నేను నీ దాసుణ్ణి. క్రీతోస్మి తవ సౌందర్యాత్ క్షణమేకం యుగాయతే. నీ విరహం నేను భరించలేను, క్షణం కూడా ఒక యుగంలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంతకాలం అమ్మవారు తపస్సు చేస్తుంటే తానొక్కడు అక్కడున్నాడు, ఇప్పుడు నీ విరహం ఇంక భరించలేనంటున్నాడు. పైగా ఇంక నువ్వు లజ్జ విడిచిపెట్టు, ఎందుకంటే నీ నా దాంపత్యము కొత్త కాదు. ఇక్కడ తాత్వికమైనటువంటి పలుకులు కూడా వస్తున్నాయి. శివశక్త్యైక్య తత్వము ధనిస్తున్నది శివుని యొక్క వచనముల్లో. అందుకు ఒకవైపు లీలని ఆస్వాదిస్తూనే తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వం తెలిసిన వారు లీలలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే తత్వదృష్టి కలిగి ఉంటారు. ఇప్పుడు శివుడు పలుకుతున్న మాటలన్నీ తాత్విక భావంతో కూడినటువంటివి. మరికొన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా. రాముడు అక్కడున్న 7 మద్ది చెట్లను తన బాణ ప్రయోగంతో భేదించిన తర్వాత సుగ్రీవుడికి నమ్మకం కుదిరింది. తనకు రాజ్యం లభిస్తుందని అతడు సంతోషించి రాముడు వెంటబెట్టుకొని గుహలాగా ఉన్న కిష్కిందా పట్టణానికి వెళ్ళాడని తాత్పర్యం. ఇక్కడ శ్రీరాముడు ఒకే బాణంతో 7 మద్ది చెట్లను కూల్చాడని చెప్పుకున్నాం కదా. రామబాణం యొక్క ప్రభావం తెలుసుకున్నాం. సుగ్రీవుడు రాముని పరాక్రమం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. అది ఊహించినంతగా కనిపించేసరికి అబ్బరపడిపోయాడు. అపూర్వ ఘటనలు చేయటం దేవతలకు మామూలే కదా, కానీ ఇక్కడ మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీరాముడు చేసి చూపించడం గొప్ప. రాముడు దేవతలకు మించిన శౌర్యాన్ని చూపించినందుకు తన స్నేహితుడైనందుకు కూడా సుగ్రీవుడు ఉబ్బిపోయాడు. సంతోషాన్ని పట్టలేకపోయాడు. అది అద్భుతమైన దృశ్యము. తన మెడలోని ఆభరణాలన్నీ నేలకు తగిలేటట్లుగా నేల మీద పడుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. రామా,
ముల్లోకాల్లోనూ నీలాగా ఎవరు కూడా బాణాన్ని ప్రయోగించలేరు. నువ్వు గొప్ప ధనుర్ధారివి, పురుషులలో గొప్పవాడివి, అస్త్రాలన్నిటినీ ప్రయోగించటంలోనూ ఉపసంహారం చేయటంలోనూ నువ్వు సమర్థుడివి, నైపుణ్యం గల నేర్పు గలవాడివి. ఇంద్రుడితో కలిసి దేవతలందరూ యుద్ధానికి వచ్చినా కూడా నువ్వు బెదరవు. వారిని అందరినీ కూడా హతమార్చే శక్తి నీ బాణాలకు ఉందయ్యా. అంతటి గొప్పవాడివైనటువంటి నీ ముందు వాలి చిన్నవాడు. ఒక బాణంతో 7 మద్ది చెట్లను కూలగొట్టావు కదా. వాలి అయితే ఒక్కొక్క చెట్టును ఊపి ఆకులు రాల్చాడంటే నువ్వు ఒక్క బాణంతోనే పనిని పూర్తి చేశావు. అలాంటి నీ ముందు ఎవ్వడూ కూడా నిలబడలేడు. నువ్వు ఇంద్రుడితోనూ వరుణుడితోనూ సమానమైన వాడివి. నా అదృష్టం కొద్దీ నాకు స్నేహితుడయ్యావు. నా దుఃఖమంతా పోయింది, నాకు సంతోషంగా ఉంది. శ్రీరామ, నా శత్రువైన వాలిని ఇప్పుడే హతమార్చు, సమయం కోసం వేచి చూడవద్దు అని సుగ్రీవుడు ఆనంద పరవశంతో తొందరపడిపోయాడు అని చెప్పారు. రాముడి మీద పూర్తిగా నమ్మకం కుదిరింది. ఆయన యొక్క పరాక్రమాన్ని విశ్వసించాడు కదా. తనకు రాజ్యం లభించేటట్లు సంతోషించాడు కూడా. లభించింది అనుకున్నాడు కూడా. ప్రేమైన మిత్రుడి ఆనందం చూసి రాముడు సుగ్రీవుడిని కూడా కౌగిలించుకున్నాడు. లక్ష్మణుడితో మనం ఇప్పుడు కిష్కింధకు వెళ్ళి వాలిని వధించాలి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అంగీకరించాడు. లక్ష్మణుడికి వాస్తుశాస్త్రం బాగా తెలుసు కదా, ఇక శకున శాస్త్రం కూడా తెలుసు. అతడు మహాపండితుడు. ఎన్నో సందర్భాల్లో శకునాలను బట్టి ఎలాంటి ఆపద రాబోతుందో ముందుగానే తెలుసుకొని రాముడు చెప్పాడు. అందుకే రాముడు ఏ పని చేసినా లక్ష్మణుని సంప్రదించేసేటువంటి వాడు. లక్ష్మణుడు లేకోకుండా ఎక్కడికి కూడా వెళ్ళేవాడు కాదు. రాముడు సుగ్రీవుడితో నువ్వు ముందు వెళ్ళు, మేము నీ వెనుక వస్తాము, కిష్కింధకు వెళ్ళిన తర్వాత నిన్ను బాధ పెట్టిన మీ అన్నను యుద్ధం చేయటానికి రమ్మని పిలువు అన్నాడు. అందరూ కిష్కింధకు వెళ్ళారు. ఆ నగరానికి వెలుపల ఒక భయంకరమైన అరణ్యం ఉంది. రామలక్ష్మణులు ఒక చెట్టు చాటు నిలబడ్డారు. సుగ్రీవుడు వాలిని పిలవటానికి సిద్ధమయ్యాడు. పిలుస్తూ ఉన్నాడు. ముందు ఏమవుతుందో చూస్తున్నాం. ఓం సీతారామాభ్యాం నమః.